హాయ్ అండి, నేను చేసే పద్ధతిలో చక్రాలు ఎలా చేయాలో చూద్దామండి. 1 కేజీ బియ్యం తీసుకున్నాను. దాంట్లో 1/2 కేజీ పచ్చెనపప్పు, 2 టేబుల్ స్పూన్లు వేయించిన మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం వేసుకుని మరపట్టించుకోవాలండి. పిండి మెత్తగాను దాన్ని జల్లించుకున్న తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారము, 2 స్పూన్ల నువ్వులు, వాము 1 స్పూను చేతితో నలుపుకొని వేయాలండి. ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇలా వేసిన తర్వాత అన్నీ కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలండి. నేను ఈ చక్రాల గద్ద వాడుతున్నాను అనమాట. సన్నటి చక్రాలు వేస్తున్నానండి. మొత్తం పిండి ఒకేసారి కలపకూడదు. కొంచెం కొంచెంగా తీసుకొని కొంచెం వేడెక్కిన నూనె వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీరు పోసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకుంటే సరిపోతుందండి. అలా కలిపిన దాన్ని చక్రాల గద్దలోకి పెట్టేసుకోవాలి. కొంచెం పిండి అయితే ఒకేసారి కలుపుకోవచ్చండి. ఎక్కువగా ఉన్నప్పుడు కలపకూడదు, కండ్ర వచ్చేస్తుంది అనమాట. నూనె వేడెక్కిందో లేదో చూసుకొని మనకు నచ్చిన విధంగా చక్రాలు వేసేసుకోవచ్చండి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మనకి పొంగు అంతా తగ్గిన తర్వాత మనం టర్న్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది, గలగల మన సౌండ్ వస్తుంది. అప్పుడు చక్రాలు అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.